ఇప్పుడు ఇంట్లో ఒక్కరు కాదమ్మా సంపాదిస్తుంది, ఇంకొకరు కూడా ఉన్నారు కదా. ఇంకొకరా? ఎవరే? అదేంటమ్మా అలా అడుగుతున్నావు? ఇంకెవరు? నీ ముద్దుల కోడలు. తను కూడా సంపాదిస్తుంది కదా. ఆమె కూడా ఈ ఇంటి మనిషి అయిపోయిన తర్వాత బడ్జెట్లో తన కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి కదా. అవును కదా, నేనసలు ఈ విషయమే మర్చిపోయానే. అయితే ఈ నెల నుంచి ఆ చెడిపోయిన మిక్సీ చోట ఇంకొన్ని వస్తువులు కూడా కొనొచ్చు ఇంటి కోసం. వస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్. ఏంటి రాజా, డబ్బులు అరేంజ్ అయ్యాయా? వాడి ఆనందం చూస్తే తెలియట్లా. మీరు ఇలాగే టైం వేస్ట్ చేస్తారా? తొందరగా గేమ్ స్టార్ట్ చేస్తారా? పదండి. ఫోన్ తీయండి అందరూ. ఫ్రెండ్స్ అందరు రెడీయా? రెడీ రెడీ రెడీ. ఫస్ట్ గేమ్ మనం 5,000 పెట్టుకుందామా? వద్దొద్దు, ఒకే గేమ్ ఆడదాం. ఒకేసారి 10,000 వేద్దాం. డబ్బులు అవగానే ఇంటికి వెళ్ళిపోవచ్చు. అవునవును, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. డబుల్ అవగానే ఆట నాపేద్దాం. స్టార్ట్ చేయండి. కమాన్. జాక్పాట్ నేనే కొట్టాను. నా డబ్బులు డబుల్ అయ్యాయి. ఏమ్మా అంత రెడీయా? అడుగు కూర్చోరా. అందరూ వచ్చారా? ఇక మొదలు పెడదామా? లక్ష్మి, ఏంటి అలా చూస్తున్నారు? ఇదంతా అర్థం కావడం లేదా? ప్రతి నెల 1వ తారీఖు మా ఇంట్లో బడ్జెట్ ప్లానింగ్ ఉంటుంది. నెల మొత్తానికి ఏమేం కొనుక్కోవాలో అవన్నీ ఈ రోజు డిసైడ్ అవుతాయి. ఓ అవునా, ఇలా కూడా చేయొచ్చని నాకు ఈ రోజు తెలిసింది. మీ ఐడియా చాలా బాగుంది. ఈ ప్రాక్టీసు మాకు ఇప్పటి నుంచి కాదు, నాకు జీతం వచ్చినప్పటి నుంచి చేస్తున్నాం. బియ్య పిండి, మైదా పిండి, గోధుమ పిండి, పప్పులు, ఉప్పులు అన్నీ రాశాను. ఇంకా షాంపూలు, సోప్స్, లిక్విడ్స్ అవి కూడా రాశానురా. ఇప్పుడు మన ఇంటికి కొత్తగా లక్ష్మి కూడా వచ్చింది కదా, తనకేమైనా కావాలేమో కనుకొని అవి కూడా చేరిస్తే సరిపోతుంది. నాకంటూ సపరేట్ గా ఏమీ వద్దత్తయ్యా. మీరందరూ ఏం యూజ్ చేస్తారో నాకు అవి ఓకే. అమ్మా, వీటితో పాటు పెట్రోలు, కరెంటు బిల్లు, పాల బిల్లు, అలాగే మొబైల్ రీఛార్జ్ ఇవన్నీ కూడా రాసేయమ్మా. అన్నీ రాశానురా. అమ్మమ్మ, తాతయ్య ఫోన్ కి తక్కువ రీఛార్జ్ చేసి డైలీ డేటా ప్యాక్ 1 GB వేస్తే చాలు. లేదంటే ఎప్పుడూ ఫోన్ పట్టుకుని గేమ్ ఆడుతూ కూర్చుంటాడు. కరెక్ట్ గా చెప్పావమ్ము. ఈసారి నువ్వు చెప్పినట్టే మీ తాతయ్యకి తక్కువ డేటా ఉన్నదే వేస్తాను. రేయ్, ఏంట్రా మొహం అలా పెట్టుకుని కూర్చున్నావు? నెక్స్ట్ మంత్ కొనిస్తానని చెప్పాను కదా. అమ్మా, వాడు అడిగింది అనవసరమైంది కాదమ్మా. బండి నడిపేటప్పుడు హెల్మెట్ వాడడం కంపల్సరీ. దాంతో పాటు అది సేఫ్టీ కూడా. నా మాట విని హెల్మెట్ కూడా బడ్జెట్ లో రాసేయమ్మా. అన్నయ్య, అలా అయితే నాకు కూడా ఇయర్ ఫోన్స్ కావాలి. ఇయర్ ఫోన్సా? అవెందుకే? అయినా నీకున్నాయి కదా. ఇప్పుడున్నది ఒకటే పని చేస్తుందమ్మా, ఇంకోటి పని చేయట్లేదు. నాకు కొత్తవి కావాలి. ఆ రెండోది కూడా పని చేయకుండా పోని, అప్పుడు కొని పెడతాను. అన్నయ్య. అమ్మా,
పాపం పగలు రాత్రి చదివి చదివి బాగా అలసిపోతుందమ్మా. అప్పుడప్పుడు పాటలు వింటే కాస్త రిలాక్స్ అవుతుంది. పైగా అవి ఎక్కువ కాస్ట్ కూడా ఉండవు. మహా అయితే ఓ 1000 రూపాయలు. రాసేయమ్మా. సరిపోయింది. అందరే. అమ్మా, ఈ నెల అమ్ము స్కూల్ ఫీజు కూడా కట్టాలి, మర్చిపోలేదు కదా? ఓ అవును కదా. ఎంతో చెప్పు. ఒక టర్మ్ కి 50,000, ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ కి ఇంకో 5,000, మొత్తం 55,000. ఓరు దేవుడు, 55,000. మా కాలంలో ఇంత డబ్బుంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా చదివేయొచ్చు. ఇప్పుడేమో 55,000 అంట. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడెలా? నేను మొత్తం లెక్కంతా చూస్తే 10,000 తక్కువ అవుతుంది. ఎలా మేనేజ్ చేయాలి?